Subscribe to me Canada Mama for more interesting videos. Subscribe చేయకపోతే నీ ఇంటిలో హస్సా. హలో, వెల్కమ్ టు కెనడా మామ. ఈ రోజు వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. దయచేసి మీరు టీచర్ కావాలని అనుకుంటే కెనడాలో ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒకసారి చెప్తాను, మీరు కెనడాకి టీచర్ మీద రావాలనుకున్న, టీచర్ జాబ్స్ కెనడాలో చేయాలనుకుంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. మీరు దాన్ని ఫాలో అయితే మీరు కెనడాలో టీచర్ జాబ్ కింద రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కెనడాలో టీచర్ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా చాలా చోట్ల. నాకు తెలిసిన ఫ్రెండ్సే వర్క్ పర్మిట్ మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళ వైఫ్స్ వచ్చేసి బీఈడీ ఎడ్యుకేషన్ లేకపోయినా సరే వాళ్ళు అసిస్టెంట్గా లేకుంటే హెల్పర్స్ టీచర్స్గా పనిచేస్తున్నారు మామ. ఇక్కడ అంత డిమాండ్ ఉంది ఇక్కడ టీచర్స్కి. సో నేను ఉండే హ్యామిల్టన్ ప్లేస్లో కూడా ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి. మీరు ఆన్లైన్లో చూడండి, చాలా టీచర్ జాబ్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వీడియోకి స్టార్ట్ చేద్దాం. సో మెయిన్గా ఎవరు కెనడాకి ఎలా రావాలా కెనడాకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ జాబ్ కింద ఒకటి వచ్చేసి బెస్ట్ వే వచ్చేసి మీరు కెనడా పిఆర్ కొట్టి మీరు కెనడాలోకి వస్తే తొందరగా టీచర్ కోర్సులన్నీ పూర్తి చేసుకొని మీరు టీచర్గా జాయిన్ అయ్యి మీరు డబ్బులు అనేది ఎర్న్ చేయొచ్చు. అదొక బెస్ట్ వే. సెకండ్ వే ఏంటంటే మీరు ఇండియా నుంచి కెనడాకి జాబ్స్ అప్లై చేసుకోవడం. సో ఆ జాబ్స్ అప్లై చేసుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి మీకు వర్క్ పర్మిట్ అప్లై చేస్తే అప్పుడు మీరు కెనడాకి రావడం. ఇది చాలా టఫ్ పాత్, ఎందుకంటే మీరు కెనడాకి వచ్చిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ కొన్ని కోర్సులు చేయాలా. తర్వాత మీ ఎడ్యుకేషన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చాలా స్టెప్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తాను ఇప్పుడు. సో ఈ రెండు వేస్లో మీరు కెనడాకి రావచ్చు. మీరు పిఎన్పి అంటే ఇండియా నుంచి పిఎన్పి సంబంధించిన కొన్ని ప్రావిన్సెస్ ఉంటాయి. బ్రిటిష్ కొలంబియా, ఒంటారిలో అయితే భయంకరమైన డిమాండ్ ఉంది టీచర్స్కి. డైరెక్ట్గా అప్లై చేసుకుంటే ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చూపిస్తే, అంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు మీకు అప్లై చేసుకోవచ్చు. అంతేగాని ఎవరైనా డబ్బులు పెట్టి వస్తాను మాత్రం నేను ఒప్పుకోను మామ, గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బులు పెట్టుకొని వస్తాను, పలానా కన్సల్టెన్సీ వాళ్ళకి, పలానా ఏజెన్సీకి డబ్బులు కడతానంటే నేనేం చేయలేను. మీ ఇష్టం, మీ రిస్క్. మీకు నమ్మకం ఉంటే మీరు వెళ్ళండి, లేకపోతే ఈ రెండు ప్రయత్నాలు మాత్రమే చేయండి. వస్తే రండి, లేకపోతే హ్యాపీగా ఇండియాలో మీరు చేసే జాబ్లు మీరు చేసుకోండి. అదే నేను చెప్పగలను యాజ్ ఏ ఫ్రెండ్, యాజ్ ఏ కెనడా మామ. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఎవరు కెనడా టీచర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియాలో ఆల్రెడీ బీఎస్సీ ఏదో ఒక కోర్స్ చేస్తారు. బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ సైన్స్, బీఎస్సీ మ్యాథ్స్, బీకామ్ ఏదో చేస్తారు. చేసిన తర్వాత మీరు బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 2 years మీరు చేస్తారు మామ ఇండియాలో. వాళ్ళు చేస్తూ మీరు ఇండియాలో ఆల్రెడీ టీచర్గా జాబ్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు మీకు సపరేట్గా ఒక ఎన్ఓసి కోడ్ ఉంటుంది. ఆ ఎన్ఓసి కోడ్ వచ్చేసి మీకు చెప్తాను చూడండి. ఎన్ఓసి కోడ్ 42202. ఎన్ఓసి కోడ్ వచ్చేసి 41220. 42202కి ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేటర్ కింద మీరు రావచ్చు. 41220 కింద మీరు సెకండరీ స్కూల్ టీచర్ కింద రావచ్చు. సెకండరీ స్కూల్ టీచర్ అంటే మీరు ఇలా బయాలజీ టీచరు, మ్యాథ్స్ టీచరు చాలా ఉంటాయన్నమాట. సో హైయర్ స్టడీస్ వాళ్ళకి, అలాగే ఒక +1 +2 వాళ్ళకి మీరు ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళకి అది పనికొస్తుంది. ఒకవేళ మీరు ఈసీ కింద వస్తే మీరు ఇక్కడ డే కేర్ సెంటర్లో పనిచేయచ్చు, లేకుంటే ఒక 8th grade వరకు మీరు వెళ్ళొచ్చు. పిల్లలకి అంటే కిండర్గార్టెన్ నుంచి 8th grade వరకు ఆ స్కూల్లో, పబ్లిక్ స్కూల్ వెళ్ళొచ్చు, ప్రైవేట్ స్కూల్ వెళ్ళొచ్చు. అవి ఎన్ఓసి కోడ్లు. సో మీరు ఒకవేళ బీఎడ్ ఎడ్యుకేషన్ చేసి మీకు ఆడే ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పిఆర్ వస్తే, పిఆర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటేనా, నెక్స్ట్ మీరు ఇక్కడ నేను ఒంటారిలో ఉంటాం కాబట్టి ఇక్కడ ఒంటారియో గురించి చెప్తాను చూడండి. ఒంటారిలో వచ్చేసి మీకు ఇక్కడ ఒంటారియో సర్టిఫైడ్ టీచర్స్ అని ఉంటారు బొమ్మ. ఆ ఒంటారియో సర్టిఫైడ్ టీచర్స్ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మీ వెస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉండాలా. మీ వెస్ కంప్లీట్ చేసి మీ డాక్యుమెంట్స్ని పంపిస్తే వాళ్ళు ఒక మహా అంటే మీ బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా, పిఆర్ అప్లై చేసినప్పుడు మీ క్రిమినాలిటీ చెక్ పాస్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్, అన్ని డాక్యుమెంట్స్, మీ బీఎడ్ ఎడ్యుకేషను, మీ బీఎస్సీ సంబంధించిన ఎడ్యుకేషను, మీ ఎక్స్పీరియన్స్ లెటర్లు అన్నీ పంపిస్తే వాళ్ళ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మీరు ఒకవేళ ఒంటారియోలో వచ్చేసి మీరు లైసెన్స్ టీచర్ కావాలంటే వాళ్ళు ఏం చెప్తారంటే, బాబు నువ్వు ఈ 2 కోర్సులను చేయాలా, నువ్వు ఈ 3 కోర్సులను చేయాలా, ఈ 3 కోర్సులు చేసిన తర్వాత నువ్వు ప్లేస్మెంట్ ఇస్తావు. ఒక స్కూల్లో ప్లేస్మెంట్, ఏదో ఒక స్కూల్లో ప్లేస్మెంట్ టీచర్గా జాయిన్ అయ్యి అక్కడ నువ్వు టీచింగ్ చెప్పి ఆ స్కూల్లో ఉన్న మెంటర్ వచ్చేసి నిన్ను మొత్తం మాటర్ చేసి 6 months తర్వాత నీ పైన రివ్యూస్ అనమాట. దాన్ని బట్టి నీకు లైసెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైసెన్స్ వచ్చేసి వస్తే దెన్ మీరు ఒంటారియో టీచర్ కింద అవ్వచ్చు. జనరల్గా ఇంకో కొన్ని కేటగిరీ ఎలా ఉంటుందంటే, మీకు టెంపరీ లైసెన్స్ ఒక 5 years ఇస్తారు. ఆ 5 years ఇచ్చేసి ఆ 5 years లోపల మీరు కొన్ని ట్రైనింగ్స్ పూర్తి చేయమంటారు. మీ ఎడ్యుకేషన్ అంతా చూసి ఆ ట్రైనింగ్స్ పూర్తి 6 months అంటే చాలా ఈజీగా ఉంటాయి. ఆ ట్రైనింగ్స్ పూర్తి చేసి మీరు ఈ 5 years లోపల అప్లై చేస్తే
మీరు పాస్ అయితే మీకు లైట్గా లైసెన్స్ ఇస్తారు, మీకు ఒంటారో టీచర్ లైసెన్స్ ఇస్తారు. అది లైసెన్స్ కూడా మీరు పేమెంట్ చేయాలా. సో అది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి లైసెన్స్ అనేది రెన్యువల్ చేసుకోవాలా. లైసెన్స్ వచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు పబ్లిక్ కాలేజ్లో పనిచేయచ్చు, ప్రైవేట్ కాలేజ్లో పనిచేయచ్చు, మీకు నచ్చిన చోట పని చేసుకోవచ్చు. కానీ వాళ్ళు రికమెండ్ చేస్తారన్నమాట. ఎవరు ఒంటారియో సర్టిఫైడ్ టీచర్స్ వాళ్ళు చెప్తారన్నమాట, బాబు నువ్వు మ్యాథ్స్ కింద సబ్జెక్టు ప్రైమరీ సబ్జెక్టు, సెకండరీ సబ్జెక్ట్ వస్తే నీది ఇంగ్లీషు అని చెప్పేసి వాళ్ళే సబ్జెక్ట్ ఇస్తారన్నమాట. నీ క్వాలిఫికేషన్, నీ సర్టిఫికేషన్ని వెరిఫై చేసి వాళ్ళు నీకు ఇస్తారు. గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మీరు ఐఎల్స్ అకాడమిక్ రాసి ఉండాల. ఐఎల్స్ అకాడమిక్లో మీకు CLB 7 ఆర్ CLB 8 వచ్చుంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. చూడమమ్మా, ఇక్కడ టీచర్ కావడం అంటే ఏంది, మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలా. సో దయచేసి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోండి. జనరల్గా మనము ఫారెన్ దేశాలకి వచ్చేది ఎందుకు, బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ మన కిడ్స్కి బాగుంటాయి అని చెప్పేసి కదా. మనం ఇండియన్ టీచర్ కింద వస్తుంటే మీ యాక్సెంట్ అనేది ప్రాబ్లం లేదు మమ్మ, మీ యాక్సెంట్ కాదు మెయిన్ కావాల్సింది. ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా ఫార్మేట్ చేసి మాట్లాడుతున్నారా లేదా, ఇక్కడ కిడ్స్కి మీరు ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా చెప్తున్నారా లేదా, మీ బిహేవియర్ బాగుండాలా. మన ఇండియాలో లాగా మీరు కోపడం కానీ కొట్టడం కానీ అలాంటివి ఇక్కడ చేయకూడదు. ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే నీ క్యారెక్టర్ కూడా వాళ్ళు అసెస్ చేస్తారు, నీ క్యారెక్టర్ కూడా మంచిగా ఉండాలా. ఇవన్నీ నీ బిహేవియర్ అన్ని బాగుంటేనే వాళ్ళు ఎవరైనా సరే నేను రికమెండ్ చేస్తారు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కెనడాలో టీచర్ కావాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలా, ప్యాషన్ ఉండాలా, మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బాగుండాలా, కిడ్స్ని ప్రేమగా దగ్గర తీసుకుని నాలెడ్జ్ పంచే రకంగా ఉండాలా, ఓపికతో చెప్పే రకంగా ఉండాలా. ఇవన్నీ చేస్తేనే మీరు ఇక్కడ టీచర్ కింద క్వాలిఫై అవుతారు. సో అలాంటి వాళ్ళకి, ఈ ప్యాషన్ ఉన్న వాళ్ళకి కెనడాకి ఈజీగా రావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఎలాగైతే ఇండియాలో B.Ed అంటామో, ఇక్కడ వచ్చేసి టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు అన్నమాట. టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి నథింగ్ బట్ B.Ed. సో వాళ్ళు మీ B.Ed చేసింటే మళ్ళీ మీకు B.Ed చేసే అవసరం లేదు, కానీ కొన్ని ట్రైనింగ్స్ అయితే కంప్లీట్ చేయాలి. వాళ్ళు రికమెండ్ చేస్తారు నువ్వు ఈ ట్రైనింగ్స్ చేయాలి. ఆ ట్రైనింగ్స్ పూర్తి అయితేనే, ఆ ట్రైనింగ్స్ చేస్తూ కూడా నువ్వు అసిస్టెంట్ టీచర్ కింద పనిచేయచ్చు, హెల్పర్ కింద పనిచేయచ్చు. మరి అలాగే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. ఒంటారీకి నేను చెప్పాను కదా, అలాగే బ్రిటిష్ కొలంబియాకి ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రావిన్స్లో ఒక్కొక్క ప్రోగ్రాము వాళ్ళ స్టైల్ ప్రకారము వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి. అప్పుడు మీకు లైసెన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా ఒంటారియో ప్రోగ్రామ్ గురించి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఒంటారియో కాలేజ్ ఆఫ్ టీచర్స్ వాళ్ళని కాంటాక్ట్ అయితే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ ఇస్తే, అవన్నీ అయిన తర్వాత మీకు అప్రూవల్ వస్తే మీకు వచ్చేది ఒంటారియో సర్టిఫైడ్ టీచర్ మీకు లైసెన్స్ వస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను బాగా 2 పేజీలు 3 పేజీలు రాసుకొచ్చాను, అందుకే మీకు చెప్తున్నాను బాగా. ఎందుకంటే ఏదే కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదని చెప్పేసి నేను చాలామంది, నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తను టీచర్ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ఇక్కడ చేస్తుంది, అందుకని మీకు అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ అమ్మాయి నాకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏదైనా తప్పుగా నేను చెప్పింటే, ఏదైనా మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటే నేను సపరేట్గా మరి రీచ్ అవుట్ అవ్వండి, కామెంట్స్ కొట్టండి, మరి మీకు చెప్తాను. ఓకేనా? సపరేట్గా మీరు నాకు ఫోన్ చేసి, నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ ఇచ్చేసి పలానా డౌట్స్ ఉన్నా సరే ఆ అమ్మాయికి నేను ఫోన్ చేసి కనుక్కొని మీకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. B.Ed సర్టిఫికేట్స్, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు 2 కేటగిరీ ఉంటుంది. ఒకటి వచ్చేసి ECE ప్రోగ్రాము, 2 OCT ప్రోగ్రామ్. మీరు ECEకి క్వాలిఫై అవుతారా, OCTకి క్వాలిఫై అవుతారా అనేది ఈ ఒంటారియో టీచర్స్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు ECEకి క్వాలిఫై అయితే వాళ్ళు కిండర్ గార్డెన్ నుంచి 8th గ్రేడ్ వరకు మీరు టీచింగ్ చేయొచ్చు అని చెప్తారు. దానికి కూడా మరి ట్రైనింగ్స్ పూర్తి చేయాలా, దానికి కూడా మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవాలా. ఒకవేళ మీకు స్కిల్స్ అన్ని బాగుండి MS కూడా పూర్తి చేసి ఉంటే, మీరు ఇండియాలో MS పూర్తి చేశారు, టీచర్ ట్రైనింగ్ పైన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎన్నో కొన్ని చాలా మంచి సర్టిఫికేట్ చేశారనుకోండి, మీకు OCT ప్రోగ్రామ్కి 1 or 2 ట్రైనింగ్ చేసి OCT ప్రోగ్రామ్కి ఇచ్చేయచ్చు. OCT కింద మీరు క్వాలిఫై అయితే మీరు హయ్యర్ గ్రేడ్ వాళ్ళకు చెప్పొచ్చు, హై స్కూల్ వాళ్ళకి చెప్పొచ్చు అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, హయ్యర్ స్కూల్ వాళ్ళకి మీరు టీచ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా MS చేసిన ఇండియాలో, అది ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎవరైనా సరే డైరెక్ట్గా కెనడాకి నేను ఎడ్యుకేషన్ కింద నేను ECE ప్రోగ్రామ్ కింద నేను డిప్లొమా చేయాలని వస్తాకుంటే అలాగ రావచ్చు. ఇక్కడ ECE అనే కోర్సు నువ్వు జాయిన్ అయితే 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. అది జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవుతూ నువ్వు టీచర్ ఎలాగైతే ఇండియాలో B.Ed కోర్స్ చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటావో, టీచింగ్ చేస్తావో, అలాగో ఇక్కడ కూడా ECE ప్రోగ్రామ్ చేస్తూ నువ్వు ట్రైనింగ్ తీసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా బాగా. సో మీరేంటంటే సింపుల్గా మీరు PR కొట్టిన తర్వాత కెనడాకి వచ్చే ముందే మీరు ఇండియా నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవడానికి, ట్రైనింగ్లన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు కెనడాకి వచ్చి మీరు ఇక్కడ నాకు అప్పటి వరకు శాలరీ రాదు కదా ఎలాగని టెన్షన్ పడడం కన్నా మీరు ఇండియాలో పూర్తి చేసుకోవచ్చు. బిఫోర్ ఇక్కడ వచ్చే ముందే మీరు ఇక్కడ ఒంటారియో వాళ్ళని రీచ్ అవుట్ అయితే మీరు ట్రైనింగ్స్ అన్ని పూర్తి చేసుకొని మీరు టెంపరీ లైసెన్స్ తెచ్చుకోవచ్చు, లేకుంటే మీకు పర్మనెంట్ లైసెన్స్ అనే వస్తుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ డెసిషన్ ప్రకారం ఉంటుందన్నమాట. జనరల్గా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి ఏం చెప్పారంటే, నువ్వు 2-3 ట్రైనింగ్స్ చేసి
తర్వాత పలానా ఏదో ఒక స్కూల్లో ప్లేస్మెంట్ చేసి, ప్లేస్మెంట్ అంటే ఆ స్కూల్లో వెళ్ళి జాయిన్ అయిపోయి అసిస్టెంట్ టీచర్ కింద జాయిన్ అయితే అక్కడ వాళ్ళు నువ్వు ఒక 6 months చేసిన తర్వాత ఆ మెంటర్ అనేవాళ్ళు నీవు అసిస్టెంట్ కింద నువ్వు ఎలా పనిచేస్తావో ఒక రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు పాజిటివ్గా ఉంటే వాళ్ళు నీకు లైసెన్స్ ఇస్తారు. అలాగా అమ్మాయికి జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక కేసు లాగా, కొందరికి ఇంకొక రకం ఉంటుంది, కొందరికి ఇంకొక రకం ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉండదు ఇక్కడ. అది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. కొందరు యూట్యూబర్లు చెప్పారు, నేను చూశాను. కొందరు ఆర్డి టీచర్లను వాళ్ళ వీడియోస్ ఫాలో అయ్యాను. వాళ్ళ చెప్పిన నోట్స్ కూడా నేను అన్ని కలెక్ట్ చేసుకుని మీకు పూర్తిగా చెప్తున్నాను. సో మీరు ఇండియాలో బీఈడి పూర్తి చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు, మీరు బీఈడి పూర్తి చేసి ఉంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ సాధించవచ్చు. చాలా మటుకు మీకు పేమెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఒకవేళ టెంపరీ టీచర్ కింద జాయిన్ అయితే, అసిస్టెంట్ కింద జాయిన్ అయితే మీకు 18-19 per hour ఇస్తారు. ఒకవేళ కొన్ని మంచి స్కూల్స్ అయితే $30, $35 per hour ఇస్తారన్నమాట. బెనిఫిట్స్ బాగుంటుంది, మీకు ఇన్సూరెన్స్ ఇస్తారు, తర్వాత కొన్ని హాలిడేస్ ఇస్తారు, తర్వాత మీకు చాలా గవర్నమెంట్ బెనిఫిట్స్ మీకు టీచర్గా వస్తే ఇక్కడ కెనడాలో పుష్కలంగా ఉన్నాయి. చాలా జాబ్స్ ఉన్నాయని చెప్పాను. ఇంకా ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కావాలంటే ఈ వీడియోకి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీరు క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లకు కూడా ఆన్సర్ కనుక్కొని మీకు చెప్తాను. ఈ వీడియో ఎంత రీచ్ అవుతుందో దాన్ని బట్టి కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది మామ. చాలామంది ఈ వీడియోని చూసి ఎస్ చాలా బాగుంది ఈ వీడియో, మాకు ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను డీటెయిల్స్ కనుక్కొని వీడియో చేస్తాను. ఒకవేళ ఏదో ఒక 1000 మంది 2000 మంది చూసి అలాగ లైట్గా తీస్తున్నారనుకోండి, లేకుంటే ఒక 500కి ఈ వీడియో అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ వీడియో పైన ఎక్కువ మంది టీచర్ జాబ్స్ కోసం చూడట్లేదని అనుకుంటా. బట్ ఓవరాల్గా అయితే వీడియో చేయాలంటే ఈ వీడియో బాగా రీచ్ అవుతే చేస్తాను, లేకపోతే మీరు నాకు ఇన్స్టాగ్రామ్ రీచ్ కావండి, మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. అది మామ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కెనడా మమ్మ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్.